హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం వడ కర్రీ చేసుకుంటామండి. చాలా టేస్టీ డిష్ అండి. ఇది తమిళనాడు ఫేమస్ అండి. ఇది ఇడ్లీ దోశకి సర్వ్ చేస్తూ ఉంటారు, పరాటా కానీ చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా శనగపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక ఒక 3-4 గంటల సేపు ఇట్లనే నానబెట్టుకోవాలి పప్పుని వాటర్లో. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి దాల్చిన చెక్క ముక్కలు ఒక 2-3 వేసుకోవాలండి. సోంపు, ఇప్పుడు సాల్ట్, ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్కి వేసేసుకుంటాం. మంచిగా ఇట్లా గ్రైండ్ చేసి తెచ్చుకోవాలండి. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. బాగా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని వాటర్ వేసుకున్నానండి. పైన ప్లేట్ పెట్టుకున్నాను. ప్లేట్ పైన బట్ట వేసుకుంటున్నాను. ఇది మనకి ఇవి ఇది స్టీమ్ పెట్టుకుంటామండి. ఇవి బట్టకు అతుక్కోకుండా మంచిగా ఉంటాయి ఇట్లా బట్ట వేయడం వల్ల. ఈ పప్పుని బాగా ఇట్లా ఉండలు చేసుకొని స్టీమ్ పెట్టుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాలు ఉంటే స్టీమ్ అయిపోతాయి. మంచిగా ఇట్లా కత్తి పెట్టి చూసామంటే కత్తికి ఏం అతుక్కోకుండా వచ్చిందంటే ఉడికిపోయినట్టండి. బాగా ఉడికినాయి. ఇప్పుడు పెనం పెట్టుకున్నామండి పోపుకి. ఇందులోకి ఒక 2 ఏలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా సోంపు వేసుకున్నా, చిటపట్లాడినాయి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి. ఆనియన్ కానీ తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు పుదీనా వేసుకుంటాము. ఈ పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఆయిల్లో ఈ పుదీనా ఇట్లా ఫ్రై అయిందంటే చాలా మంచిగా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నా, పచ్చిమిరపకాయలు మంచిగా ఇట్లా ఒకసారి ఫ్రై చేసుకుంటాం అన్నిటినీ కలిపి. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకున్నానండి. కొద్దిగానే వేసుకోవాలి, ఇది మరీ స్పైసీ ఉండకూడదు ఈ కర్రీ. ఇప్పుడు ధనియాల పౌడరు 1 స్పూన్ వేసుకున్నా, పసుపు కొద్దిగా. ఇవన్నీ ఒకసారి ఇట్లా కలుపుకుంటాము. ఆ పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు తీసుకున్నానండి. బాగా సన్నగా కట్ చేసి వేసుకున్నా. ఇవి కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్నవి ఈ శనగపప్పు కుడుముల్ని బాగా ఇట్లా నలుపుకోవాలి. మాకు కొద్దిగా కొంచెం పెద్ద పెడుతున్నానండి. మీరు కావాలంటే పొడిగా కానీ చేసేసుకోవచ్చు. కొన్ని పొడి చేశాను, కొన్ని కొంచెం నోటికి తగిలేలాగా పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటర్ వేసుకుంటాము. మీకు ఎంత కర్రీ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. ఇది వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకొని మంచిగా ఇట్లా ఆయిల్ తేలేదాకా మనం ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి ఈ పులుసులో ఈ టమాటాలు ఇవన్నీ మంచిగా ఉడికిపోయినట్టు. పైన ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకున్నాము. ఇప్పుడు మనం నలిపి ఉంచుకున్న ఈ శనగపప్పు కుడుములను వేసేసుకుంటాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటామండి. మంచిగా ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే బాగా గట్టి పడుతుంది. చూడండి ఇంత గట్టి పడింది. టేస్టీ వడ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీతో చాలా బాగుంటుంది. చపాతీ, పూరి అన్నిటికీ బాగుంటుందండి. నేనైతే ఈరోజు వేడివేడిగా ఇడ్లీలు పెట్టానండి. ఇడ్లీతో ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే.
చూడండి ఆవిరిలో వస్తున్న ఇడ్లీ ఇప్పుడే దించాను పాత్ర నుండి. ఇప్పుడు వడ కర్రీ సర్వ్ చేసుకుంటాము. ఇది రైస్ లేకని చాలా బాగుంటుందండి. ఇట్లనే మీరు కానీ చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీని ఇట్ట తీసుకొని కొద్దిగా వడ కర్రీని వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇడ్లీ వడ కర్రీతో ఎంజాయ్ చేస్తామండి. మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.